నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నిప్పు పాకిస్తాన్లో అంటుకుంది. పాకిస్తాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే కరాచీలోని అమెరికా కాన్సులేటు పైన పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు భీకరంగా దాడి చేశారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడిని ఖండిస్తూ, అక్కడ ఖమేనీని హతమొందించినటువంటి విషయానికి పూర్తిగా ఖండిస్తూ, అక్కడ పాకిస్తాన్లో కరాచీలో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ పైన తీవ్రమైనటువంటి దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా కరాచీలోని యుఎస్ కాన్సులేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అట్టుడికిపోయింది. అక్కడ కాన్సులేట్ కిటికీలను ధ్వంసం చేశారు. రాళ్ళు, కర్రలు, చేతికి ఏదందితే దాన్ని పట్టుకువచ్చి కాన్సులేట్ వద్ద విధ్వంసాన్ని సృష్టించారు పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. అమెరికా రాయబార కార్యాలయానికి అంతటితో ఆగకుండా కిటికీలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి అక్కడ కనిపించిన ప్రతి వస్తువుని ధ్వంసం చేసేసి, అంతేకాకుండా అక్కడ రాయబార కార్యాలయాన్ని కూడా నిప్పు పెట్టేశారు. ఈ యొక్క దాడిలో అమెరికన్ సిబ్బంది, ఆ కాన్సులేట్లో ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇక ఈ దాడిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అమెరికా దళాలు, కాన్సులేట్లో ఉండేటువంటి దళాలు వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కాల్పులు జరిపేశాయి. దీంతో పాకిస్తాన్లో అక్కడ విధ్వంసానికి సృష్టించడానికి వచ్చినటువంటి ఆందోళనకారులపైన అమెరికా దళాలు జరిపినటువంటి కాల్పులలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు చాలామంది ఈ యొక్క బుల్లెట్ల గాయాల పాలయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాక్ రేంజర్లు కూడా రంగంలోకి దిగారు. అక్కడ లాఠీ చార్జ్ చేసేశారు. దీంతో కరాచీలో ఒక్కసారిగా హై అలర్ట్ నెలకొంది. కాన్సులేట్ పరిసరాలలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, దానికి తాలూకు నిప్పు ఇప్పుడు పాకిస్తాన్లో అగ్గి రాజేసింది. దీంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే బలూచిస్తాన్, అదేవిధంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంలోనే ఇప్పుడు అంతర్గతంగా ఖమేనీని హతం చేసినటువంటి తర్వాత నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ అమెరికాకు చాలా దగ్గరగా ఉంటూ, ఆప్తమిత్రులుగా ఉంటూ, ఇద్దరు ఒకరికొకరు అన్ని రకాల సేవలు అందించుకున్నటువంటి తరుణంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మద్దతు పలికిన సందర్భంలో ఇప్పుడు పాక్ ప్రజలే అమెరికా పైన తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ పైన చేస్తున్నటువంటి ఈ దాడిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా రోడ్డు పైన నిరసన కార్యక్రమాలు చేయడం పక్కన పెట్టండి, ఆందోళన చేయడం పక్కన పెట్టండి, నేరుగా యుఎస్ కాన్సులేట్ ఎక్కడ ఉందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యుఎస్ కాన్సులేట్ పైన దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో తెలిసి కూడా ఈ నేరుగా యుఎస్ కాన్సులేట్ పైన దాడి చేసి, అది నిరసన కూడా కాదు, కాన్సులేట్ ముందుకు వచ్చి నిరసన చేయలేదు, ప్లకార్డులు ప్రదర్శించలేదు, రాళ్ళు, కర్రలు ఏది దొరికితే అవి రాడ్లతో సహా వచ్చి ఆ కాన్సులేట్ పూర్తిగా అద్దాలను, కిటికీలను, తలుపులను బద్దలు కొట్టి అందులో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా మూక దాడి జరిపారు. దీంతో అందులో ఉన్నటువంటి సిబ్బందికి చాలా మేరకు గాయాలయ్యే. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, వారిపైన తీవ్ర గాయాలు కావడంతో. దీంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది తమను తాము రక్షించుకోవడం కోసం వారి యొక్క గన్లకి పనిచెప్పారు. వారి దగ్గర ఉన్నటువంటి గన్స్ తోటి ఎదురుగా వస్తున్నటువంటి ఆ నిరసనకారులందరినీ కూడా అడ్డుకునేందుకు తుపాకుల మోత మోగించారు. అక్కడ భారీ కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 8 మంది ఆ నిరసనకారులు, ఎవరైతే కాన్సులేట్ వద్దకు వచ్చి ఆందోళన చేశారో, ఎవరైతే రాళ్ళు, కర్రలతో విచక్షణ రహితంగా అక్కడ దాడికి పాల్పడ్డారో, ఆ కాన్సులేట్ వద్దకు వచ్చినటువంటి నిరసనకారుల్లో 8 మంది బుల్లెట్ల గాయాలతో అక్కడికక్కడ మరణించారు. మిగతా చాలా మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అక్కడ గాయాల పాలైన అందరూ కూడా హాస్పిటల్కి తరలించారు వారందరినీ. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్లో పూర్తిగా అక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాక్ రేంజర్లు కూడా అక్కడ బరిలోకి దిగారు. 100ల సంఖ్యలో అక్కడ బలగాలు మోహరించి కాన్సులేట్ చుట్టూ కూడా ప్రహారీ కూడా కట్టినట్టుగా బలగాలు మోహరించాయి. ఎవరు అటువైపు రాకుండా కర్ఫ్యూను కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడ ఇరాన్ ఇజ్రాయెల్లో నెలకొంటున్నటువంటి యుద్ధ వాతావరణం పాకిస్తాన్లో కూడా అగ్గిరాజేసినట్టుగా మారింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతానికి వైరల్గా మారుతున్నాయి.